ఒక మఠంలో దేవశర్మ అనే సన్యాసి ఉండేవాడు. తనకు భక్తులు అర్పించిన కానుకల్ని అమ్ముకొని చాలా ధనం సంపాదించాడు. ఎవరినీ నమ్మక ఆ ధనాన్ని ఎప్పుడూ తన చేతి కింద దాచుకునేవాడు. ఆషాఢభూతి అనే దొంగ ఇది గమనించాడు. ఈ ధనం లాగాలంటే ఒకటే మార్గం, నా పైన నమ్మకం కలిగేటట్టుగా చేసుకోవాలి. ఒకరోజు, మహానుభావ, నాకు సంపదలేమీ వద్దు, పవిత్రమైన మీ పాదాలను తాకనివ్వండి. నాయనా, ఎవరు నీవు? నాకు నచ్చావు, కానీ చెప్పండి స్వామి, మీకేమి కావాలి చెప్పండి. నువ్వు ఎప్పుడూ నా గదిలోకి రాకూడదు. చిత్తం, మీ దాసుణ్ణి అని ఆషాఢభూతి ఆ స్వామిని మచ్చిక చేసుకుని అక్కడే ఉండేవాడు. ఒకనాడు గురు శిష్యులు దూర ప్రయాణం మీద బయలుదేరారు. గురుదేవా, మీ శాల్వా మీదున్న ఈ గడ్డిపోచ మనది కాదు, మనం బస చేసిన వాళ్ళది. నేను వాళ్ళకి తిరిగి ఇచ్చేసి వస్తాను. అలాగే చేయి నాయనా. వీడు చాలా నమ్మకస్తుడు లాగానే ఉన్నాడే. వాళ్ళిద్దరూ మళ్లీ ప్రయాణం సాగించారు. కొద్ది దూరం వెళ్ళాక, నాయనా, నేను ఈ నదిలో స్నానం చేసి రానా? చిత్తం స్వామి. వీడు చాలా నమ్మకస్తుడే, కాబట్టి నా దగ్గర ఉన్న సామాలని స్నానం చేసి వచ్చేంత వరకు వీడి దగ్గర ఉంచి వెళ్ళొచ్చు. దేవశర్మ నీటిలో దిగాక, ఇదే మంచి సమయం అని అనుకుంటూ దేవశర్మ యొక్క సామాన్లని తీసుకుని పరారి అయ్యాడు. దేవశర్మ తిరిగి స్నానం నుంచి దిగి వచ్చాక, అయ్యో, నన్ను దోచేశాడు, నా ధనం మూట ఎత్తుకుపోయాడు. ఈ కథ ద్వారా మనం తెలుసుకున్నది ఏమనగా, దురాశపరుడైన దేవశర్మ తన ధనాన్ని పోగొట్టుకున్నాడు. దురాశ ఎప్పుడూ దుఃఖానికి చేరు.